డెవలప్మెంట్ కేసులో A1 ముద్దాయిగా పరిగణించి సిఐడి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత 20 రోజుల నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి గాని బాబుకి కనీసం బెయిల్ దొరకలేదు. బాబు రాక కోసం ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నిరాశ ఆవహించింది. రాత్రికి రాత్రి బాబుని ముట్టడించి తెల్లవారక ముందే సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు బాబు ఊహించిందే. ముందే ఐటీ నోటీసులు పంపింది. కానీ వీటి గురించి వైసీపీ వాళ్లు బయట పెట్టే వరకు ఎవరికీ తెలియలేదు. అరెస్టుని చంద్రబాబు ముందే ఊహించినా బెయిల్ కోసం ప్రయత్నం చేయలేదు. ఏదో చిన్న కేసని, ఇంకా జగన్ సర్కార్ ఏమీ చేయలేదని, తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని, ఇలా అరెస్ట్ అయ్యి అలా బయటికి వచ్చేయడమే అని బాబు కూడా ధీమాగా ఉన్నారు. అంతేకాకుండా అరెస్ట్ అయితే ప్రజల్లో సానుభూతి వస్తుందని, గెలుపుకి డోకా ఉండదని అనుకున్నారు. కానీ అరెస్ట్ తర్వాత తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లుగా బయటకు రావడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. నమోదైన వేరే కేసుల్లో కూడా కనీసం బెయిల్ దొరకడం లేదు. మొదట బాబుని అరెస్ట్ చేసి సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ నిమిత్తం 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. రిమాండ్ ముగిశాక ఇంకో 2 రోజులు అన్నారు. తర్వాత మరో 14 రోజుల పాటు రిమాండ్లోనే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు, సుప్రీంలోనూ ఎక్కడికి వెళ్లినా బాబుకి నిరాశ ఎదురవుతోంది. అరెస్ట్ అయ్యాక వెంటనే బెయిల్ వచ్చేస్తుందని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ బెయిల్ రాలేదు. ఇప్పటికీ పెద్దగా బెయిల్ ప్రస్తావనే రావట్లేదు. బాబు A37 గా ఉన్న కేసులో ఇంకా బెయిల్ రాకపోవడం ఏంటి అనే సందేహం అందర్నీ వెంటాడుతోంది. మిగిలిన అందరికీ బెయిల్ వచ్చినా బాబుకి మాత్రం రావడం లేదు. దీనికి కారణం బాబు తరఫు లాయర్ల వైఫల్యమా లేదా బాబు వ్యూహమా అన్నది మాత్రం అర్థం కావట్లేదని రాజకీయ విశ్లేషకుల వాదన. అరెస్ట్ అయిన రోజు నుంచి బాబుకి బెయిల్ వచ్చే దిశగా ఆయన లాయర్లు ప్రయత్నమే చేయలేదని, పిటిషన్ కూడా వేయలేదని తెలుస్తోంది. అరెస్టు రోజే బెయిల్ పిటిషన్ వేసి ఉంటే ఆటోమేటిక్ గా ఆయనకు బెయిల్ వచ్చేదని, ఆ రోజే కాకుండా తర్వాత కూడా బాబు లాయర్లు బెయిలే అడగట్లేదని తెలియడంతో టీడీపీ అభిమానులకి ఇదో పెద్ద షాక్. చంద్రబాబు ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నించట్లేదన్నది ఇక్కడ ఆసక్తి రేకెత్తించే విషయం. అయితే బాబు బెయిల్ తీసుకుని బయటకొస్తే ఈ కేసును జగన్ సర్కార్ సాగదీస్తూ విచారణ పేరుతో తరచుగా ఇబ్బంది పెడతారని, ఇంతకు మించి ఎదుర్కోవాల్సింది ఉంటుందని భావించి బెయిల్ కోసం కాకుండా రిలీజ్ కోసమే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఇప్పటికే కొన్నేళ్ల నుంచి అవినీతి కేసుల్లో బెయిల్ మీద బయటే ఉన్నాడు. ఇప్పుడు తాను కూడా బెయిల్ పై బయటకొస్తే ఇద్దరం ఒకటే అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని, జగన్ ప్లాన్ కూడా అదేనని, అందుకే బెయిల్ తెచ్చుకోవడం కంటే కేసు ఎంత బలహీనమో అని చెబుతూ కేవలం తనని ఎన్నికల ముందు మానసికంగా దెబ్బతీయడానికే ఈ విధంగా చేశాడని ప్రజల్లో నిరూపించాలని, తనకు వ్యతిరేకంగా ఆధారాలే లేవని, ఈ విషయాన్ని రుజువు చేస్తే క్వాష్ పిటిషన్ వేయడం ద్వారా మొత్తంగా కేసును కొట్టేయించి బయటపడాలని బాబు చూస్తున్నాడన్నది కొందరి వాదన. ఈ కేసును ఇలా కొట్టివేయిస్తే జగన్ కు గట్టి ఎదురు దెబ్బ అవుతుందని, తనను వేరే కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడానికి కూడా వెనకడుగు వేస్తారని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.